కంటెస్టెడ్ ఎమ్మెల్యే బొమ్మిల రామ్మూర్తి గారితో మనం మాట్లాడదాం. సార్ రీసెంట్‌గా మనం చూసాం అద్దంకి దయాకర్ గారు అనుచిత వ్యాఖ్యలు చేశారనమాట కేటీఆర్ గారి మీద. దాని మీద మీ స్పందన ఏంటి? అద్దంకి దయాకర్ గారి లాగా నేను అంత దిగజారి అంత నిస్సిగ్గుగా నేను మాట్లాడలేను గాని ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నాం కానీ ఆయన మాట్లాడే విధానం అసలు సభ్య సమాజం తలదించుకునే విధంగా, అసలు మనిషివేనా అసలు అద్దంకి దయాకర్? అసలు నువ్వు ఎవడివిరా? నువ్వు ఏంటి? తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర ఏంది? నువ్వు ఏదో కుల సంఘం పెట్టుకుని బతికిన ఎదవవు. నువ్వు కూడా కేటీఆర్ గారిని మాట్లాడేంత ధైర్యం వచ్చిందా? అసలు నువ్వు కనీసం కార్పొరేటర్ కాదు, కౌన్సిలర్ కాదు, వార్డు నెంబర్ కూడా గెలవని ఎదవవు. నువ్వు కేటీఆర్ గారితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? నీ రేవంత్ రెడ్డి, నీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాళ్ళు మొక్కుకుంటూ తిరుగు, నిన్ను ఎవడొద్దంటాడు. కానీ నీ యొక్క లాభాల కోసం నేనేదో ఎస్సీనని నేను మాట్లాడితే ఎంతైనా మాట్లాడొచ్చని ఒక దుర్మార్గంతో ఒళ్ళు కొవ్వెక్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు బిడ్డ. నాలుక కోసం కేటీఆర్ గారు ఒక 5-6 సార్లు గెలిచిన ఎమ్మెల్యే, ఈ గ్లోబల్ లీడర్. భారతదేశంలోనే కేటీఆర్ గారిని ప్రతి ఒక్కరూ అభిమానిస్తారు. అసలు నువ్వెవడురా? నువ్వు ఈ రాష్ట్రం తప్ప ఇంకెవడు తెలియదు. ఈ రాష్ట్రంలో కూడా కొంతమంది నీ సంఘ పోలకు, కొంతమంది బచ్చాగాళ్లకు తెలుసు. నువ్వు వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు మొక్కి ఏదో చిన్నగా పదవి పొందినవు. దమ్ముంటే ప్రజాక్షేత్రంలో గెలిచి చూడు. కేటీఆర్ గారు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో గొప్ప పేరు గల ప్రపంచ దేశాలు, ప్రపంచ వేదికలు కేటీఆర్ గారిని పిలుస్తారా ఎదవ? నువ్వు మాట్లాడే భాష ఏంది? నీలాగా నేను ఇంకా మాట్లాడాలనుకున్నా. నాకు కూడా నోరున్నది. మేము తెలంగాణ ఉద్యమకారులం, అసలైన ఉద్యమకారులం. నీ మీద ఎన్ని కేసులు అయినాయిరా? నువ్వు మాట్లాడేది కేటీఆర్ గారి మీద. నువ్వు కేటీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది ఏంది? ఆ భాష ఏందిరా? నువ్వు మనిషివేనా? అసలు మనిషివైతే ఆ భాష వస్తుందా? నువ్వు నిజంగా వెంటనే క్షమాపణ చెప్పకుండా కేటీఆర్ గారికి, తెలంగాణ సమాజానికి, నువ్వు కేటీఆర్ గారిని ఒక్కరిని తిట్టితే కేటీఆర్ గారిని తిట్టినట్టు కాదు, తెలంగాణ సమాజాన్ని తిట్టినట్టు, తెలంగాణ ఉద్యమాన్ని తిట్టినట్టు రా ఎదవ. నీ బతికెంత? నువ్వెంత? నీ ఐసెంత? నీ లెక్కెంత? నువ్వు కేటీఆర్ ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? నాలుక కోస్తం బిడ్డ. వచ్చేది గవర్నమెంట్ మాదే. ఒక్కొక్కరిని ఎక్కడ ఏం చేయాలో, ఎట్లా తొక్కాలో తొక్కుతాం. సమయం ఉన్నది, అర్థమైపోయింది. మీ పరిపాలన చేతగాక ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ బూతులతో, కంపు నోట్లతో నువ్వు, నీ ముఖ్యమంత్రి, నీ మంత్రులు, సభ్య సమాజం సిగ్గుపడేటట్టు ప్రజలకు అర్థమైపోయింది మీరెంత దౌర్భాగ్య పరిస్థితి ఉన్నదో, మీరెంత నీచమైన ప్రభుత్వం ఉందో, మీరెంత పరిపాలన ఎంత దౌర్భాగ్యంగా చేస్తున్నారో ప్రజలకు అర్థమైపోయింది. దాన్ని మీరు కప్పిపుచ్చుకోవడానికి ఇష్టం వచ్చినట్టు మా కేసీఆర్ గారు, కేటీఆర్ గారి మీద మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ఖచ్చితంగా వదిలిపెట్టాం. నువ్వు అనుకుంటున్నావు నేను పెద్ద గ్లోబల్ లీడర్నో, నేను పెద్ద లీడర్ అనుకుంటున్నావు. నువ్వు కేటీఆర్ గారి కాలి గోటికి కాదు, దేనికి సరిపోవు. కాబట్టి ఎదవ మాటలు మాట్లాడి కొవ్వెక్కినట్టు ఒళ్ళు కొవ్వెక్కి అధికార మదంతో నీ భాష ఎక్కడైనా మార్చుకో. ఇప్పటికైనా సమాజంలో గుర్తింపు పొందుతూ, అంతే తప్ప ఒక పెద్ద నాయకుడిని, కేటీఆర్ గారిని తిడితే నేను పెద్ద నాయకుడిని అనుకుంటే అది పొరపాటు. కాబట్టి ఇప్పటికైనా నీ భాష మార్చుకో, నీ విధానం మార్చుకో. లీడర్గా ఎదుగు. ఎవడొద్దన్నాడు? నువ్వు ఎక్కడ ఏ స్థాయి నుండి వచ్చినామో మాకు అందరికి తెలుసు. నీ బతికేందో మాకు తెలుసు. కాబట్టి ఇంకా మమ్మల్ని రెచ్చగొట్టకు, ఉద్యమకారులను మరీ రెచ్చగొట్టకు. కేటీఆర్ గారిపై ఎవడైనా, నువ్వే కాదు, నీ తాపేదారులు కాదు, నీ ముఖ్యమంత్రులు కాదు, ఇంకెవడైనా మాట్లాడితే మాత్రం నాలుక చీస్తాం నా కొడక, జాగ్రత్త. కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ, లేదంటే ఇటు బీఆర్ఎస్ అయినప్పటికీ, ఏ పార్టీ అయినప్పటికీ కూడా రాజకీయంలో ఈ ఎదురు బుదురు మాటలు యుద్ధం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి ఇప్పుడు ఈ రాష్ట్రంలో నిజంగా నేను 25 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఉన్నాను. అంటే ఉద్యమంలో ఉన్నాను. ఇటు ఒక ఎమ్మెల్యేగా 2 సార్లు పోటీ చేశాను. తెలంగాణ ఉద్యమానికి కీలకంగా నా పాత్ర నేను పోషించాను. నాకు ఇప్పటి వరకు జరగని దరిద్రపు ఎన్నికలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఒకటి, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా నువ్వు ఎందుకు ఈ హామీలు నెరవేర్చలేదని మా నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు అడిగితే మాత్రం ఎదురుదాడి. అంటే చెప్పింది చేయశాతగాక చేతులు ఎత్తేసి బూతులతో, కంపు నోటితో ఆ డైవర్షన్ చేసే విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలకు అర్థమైపోయింది. ప్రజలు ఏమన్నారు? ఓహో, వీళ్ళకి చేయశాత కాదు కాబట్టి బూతులు ఎన్నుకున్నారు, తద్వారా డైవర్షన్ చేయాలి. వాళ్ళ ప్రజల మైండ్ డైవర్స్ చేసి తద్వారా ఓట్లతోటి ఏదో కొన్ని సీట్లు పొందాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాబట్టి మీ కథలు ప్రజలకు అర్థమైపోయింది. మీ యొక్క పొరపాట్లు మీరు చేత కాదు, మీకు అయిపోయింది. ఈ 2 ఏళ్లనే ప్రతి వర్గం, ముసలాళ్ళు కాబట్టి, మహిళలు కాబట్టి కానీ, లేక నిరుద్యోగులు కానీ, ఉద్యోగులు కానీ అందరు కూడా ఈసరించుకొని తుప్పుకున ఉమ్మేస్తున్నారు మీ ముఖం మీద. కాబట్టి ఇప్పటికైనా మీరు పాలన మీద దృష్టి పెట్టండి. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో మీ యొక్క ఆలోచనలు పెట్టాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులకు డిమాండ్ చేస్తున్నాను.